హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి శ్రీనివాస్. అండ్ ఈరోజు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పబోతున్నానండి డయాబెటిక్ గురించి. అండ్ డయాబెటిక్ని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇప్పుడు 30+ అయిన వాళ్ళందరూ డయాబెటిక్తో చాలా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో టు అవాయిడ్ దట్, అసలు ఏంటి షుగర్ అంటే ఏంటి, డయాబెటిక్ అంటే ఏంటి, అసలు మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది, అసలు ఏం చేస్తుంది, అది లోపల మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుంది. సో మీకు అవన్నీ ఒక లెమన్ లాంగ్వేజ్లో, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పబోతున్నానండి. అంటే మీరు అనుకోవచ్చు ఇదొక చదువుకున్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు, వేరే వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి అర్థమవుతుంది, నాకు తెలీదు. సో ఇవన్నీ అవసరం లేదు, ఒక సింపుల్ అండ్ లేమన్ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు షుగర్ మనం తిన్న ఫుడ్ నుంచి అది ఎలా షుగర్లో కన్వర్ట్ అవుతుంది, అది ఎలా అవ్వబోతుందో మీకు అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి డయాబెటిక్. సో సాధారణంగా అసలు షుగర్ అనేది మన బాడీలో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దాని మెకానిజం ఏంటి, దాని రూట్ కాజ్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వస్తుంది అది. సో ఈరోజు మీకు అన్ని క్లియర్గా, అది సెల్యులార్ లెవెల్లో ఎలా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మీరు అనుకోవద్దు ఇది నాకు అర్థం కాదు, నేను చదువుకోలేదు, సో నో నీడ్, ఐఎమ్ ఆల్సో ప్రొఫెషనల్ మైక్రోబయాలజిస్ట్. సో ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అసలు మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేయబోతుందో. సో ఫస్ట్ మన బాడీలో సెల్స్ ఉంటాయండి, సెల్యులార్ లెవెల్ అంటాం. ఇది సెల్స్ ఎవ్రీథింగ్. మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ సెల్స్ అన్నీ ఒక దగ్గర చేరిస్తే ఒక నంబర్ ఆఫ్ సెల్స్ టుగెదర్, దాన్ని ఒక ఆర్గాన్ అంటాం మనం. ఓకేనా, ఆర్గాన్. ఈ ఆర్గాన్ ఏదైనా ఉండొచ్చు, హార్ట్ ఉండొచ్చు, ఇట్ మే బి హార్ట్, లివర్ ఆర్ ప్యాంక్రియాస్ ఎక్సెట్రా. అన్ని సెల్స్ ఒక దగ్గర కలిపితే ఒక ఆర్గాన్ అవుతుంది. అది హార్ట్ కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్సెట్రా. సో ఈ సెల్స్, మెయిన్లీ ఈ సెల్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. సెల్స్ అనేవి రౌండ్గా ఇలా జస్ట్ ఇదంతా అక్యుములేట్, ప్రతి ఒక్కటండి, ఇది కూడా సెల్లే. ఇది తీసుకొని మీకు ఇలా చూపిస్తే దాంట్లో అన్ని సెల్స్ అన్నీ ఒక దగ్గర అవి ఇది ఒక మజిల్ ఫామ్ అవుతుంది. సో ఈ సెల్స్ షుగర్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవ్వబోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక ఫుడ్ తింటున్నాను. సపోజ్ ఒక ఫుడ్ తీసుకున్న తర్వాత అది మన ఫుడ్ పైప్ నుంచి, సో ఇది మన ఫుడ్ పైప్. అంటే ఇప్పుడు నేను ఒక ఫ్రూట్ తీసుకున్నాను, లేదు అంటే నేను రైస్ తీసుకున్నాను, అది ఫుడ్ తీసుకున్న తర్వాత అది మన మౌత్ నుంచి డైరెక్ట్గా ఫుడ్ పైప్కి వెళ్తుంది. ఓకేనా, ఫుడ్ పైప్ నుంచి ఇక్కడ చూసారంటే మీరు ఫుడ్ పైప్, ఇక్కడ సో ఫుడ్ని తీసుకున్నప్పుడు ఇలా ఫుడ్ పైప్ నుంచి డైరెక్ట్గా ఈసోఫేగస్ నుంచి స్టమక్లోకి వెళ్తుంది. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుంది, స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఈ ఫుడ్ షుగర్ ఎందుకు అంటారండి, ఫుడ్ని షుగర్ ఎందుకు అంటున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది. సో దీనికంతా మీకు చెక్ పెట్టేస్తాను ఇప్పుడు. సో ఈ ఫుడ్ తిన్న తర్వాత ఇట్ మే బీ ఎ ఫ్రూట్, చికెన్, మటన్ ఆర్ ఫిష్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీరు తిన్న తర్వాత ఈ ఫుడ్ పైప్ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ స్టమక్లో ఫుడ్ అంతా లార్జ్ కాంప్లెక్స్ నుంచి స్మాల్ కాంప్లెక్స్గా బ్రేక్ అయిపోతుంది. ఓకేనా, చూడండి మొత్తం బ్రేక్ అయిపోయి, ఈ బ్రేక్ అయిన ఫుడ్ కాస్త మన బ్లడ్ వెజల్స్, మొత్తం మన బాడీ అంతా బ్లడ్ వెజల్స్ ఉంటాయండి. మొత్తం ఈ ఫుడ్ అంతా ఇక్కడ ఫుడ్ డైజెషన్ అయిన తర్వాత ఏదైతే కావాల్సిన గ్లూకోజ్ లెవెల్స్, అంటే ఫుడ్ కాస్త గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్, దాన్నే మనము షుగర్ అంటాం. ఈ గ్లూకోజ్ని షుగర్ అంటాం. సో ఈ గ్లూకోజ్ ఈ బ్లడ్ వెజిల్లోకి వెళ్ళాలి. ఓకేనా, ఈ షుగర్ బ్లడ్ వెజిల్లో నుంచి మళ్ళీ నేను చెప్పాను కదా సెల్స్ అని. సో మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఈ సెల్స్ వల్లనే ఫామ్ అయింది. సో ఈ బ్లడ్లోకి ఈ షుగర్ వెళ్ళి అక్కడ నుండి ఆ బ్లడ్ వెజిల్స్ నుంచి మన ఆర్గన్స్లోకి వెళ్ళాలి. ఇది మన మెకానిజం. ఓకేనా, క్లియర్ అండి. ఫుడ్ బ్రేక్ అయిన తర్వాత
గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి ఆ గ్లూకోజ్ మన బ్లడ్ వెజిల్లోకి వెళ్ళి బ్లడ్ వెజిల్స్ నుంచి మన సెల్స్కి వెళ్ళాలి. సో ఇవన్నీ మన సెల్స్, ఇవన్నీ సపోజ్ మన బ్లడ్ సెల్స్, మన బ్లడ్ వెజిల్స్, ఎక్కడైతే మన బ్లడ్ ఇన్ అండ్ అవుట్ ఫ్లో అవుతుందో, సో ఇదంతా మనకి ఎప్పుడు 24/7 బ్లడ్ ఫ్లో అవుతానే ఉంటుంది బాడీలో. ఎక్కడ చిన్నగా ఎఫెక్ట్ అయినా బ్లడ్ ఫ్లో ఆగిపోయినా మనకు అక్కడ పెయిన్ రావడము అలాంటివి జరుగుతుంది. అలాంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే మన తినే ఫుడ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే. సో ఇక్కడ మీకు క్లియర్ అయిపోయింది కదా. తిన్న తర్వాత లార్జ్ కాంప్లెక్స్ కాస్త స్మాలర్ కాంప్లెక్స్గా బ్రేక్ అయిపోయినాయి. ఇక్కడ బ్రేక్ అయిపోయిన ఫుడ్ గ్లూకోజ్గా కన్వర్ట్ అయింది, ఇప్పుడు బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళింది. ఇక్కడ నుంచి సెల్స్లోకి ఎలా వెళ్తుంది, ఎలా వెళ్ళబోతుందో మీకు చెప్తాను. సో మీకు ఇక్కడ వరకు క్లియర్ అయిన ఉంటుంది. సో ఇప్పుడు మన తిన్న ఫుడ్ డైజెషన్ అయిపోయింది, గ్లూకోజ్గా కన్వర్ట్ అయింది, అది బ్లడ్ వెజిల్లోకి వెళ్ళిపోయింది. బ్లడ్ వెజిల్స్ నుంచి సెల్స్లోకి వెళ్ళాలి. సెల్స్లోకి ఎందుకు వెళ్ళాలంటే మన సెల్స్ అది ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అప్పుడే మనకి ఎనర్జీ వస్తుంది, మనం ఏమైనా చేయగలుగుతాము. సో కంపల్సరీకి మనకి ఎలా ఫుడ్ కావాలో ఈ సెల్ కూడా గ్లూకోజ్ కావాలన్నమాట. ఓకేనా, క్లియరా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్, డోంట్ స్కిప్ ద వీడియో. అండ్ ఇక్కడ ప్యాంక్రియాస్, మన స్టమక్ కింద ప్యాంక్రియా అనే ఒక ఆర్గాన్ ఉంటుంది. ఈ ఆర్గాన్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఫుడ్ అంతా మనకి ఎంజైమ్స్తో డైజెషన్ అయిపోతుంది, మొత్తం డైజెషన్ అయిపోతుంది. కానీ ఇన్సులిన్ అనేది ఈ ప్యాంక్రియా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ అసలు ఇది 90% దాకా రిలీజ్ చేస్తుంది ఇన్సులిన్. అసలు ఇన్సులిన్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది, ఏమవుతుంది, అసలు ఈ ఇన్సులిన్ ఫంక్షన్ ఏంటి, ఈ షుగర్కి కనెక్షన్ ఏంటి? సో ఇప్పుడు చెప్పబోతున్నా. అదే మీ లాంగ్వేజ్లో షుగర్, నా లాంగ్వేజ్లో గ్లూకోజ్. సో ఈ ఇన్సులిన్కి దీనికి రిలేషన్ ఏంటి? ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో తిన్న తర్వాత ఎలాగైతే స్టమక్లో ఎలా బ్రేక్ అవుతుందో, ఫుడ్ అనేది ఎలా బ్రేక్ అవుతుందో మనకి ఎనర్జీ, మన గ్లూకోజ్ కన్వర్ట్ చేసి సెల్స్కి పంపించి ఎలా ఎనర్జీ ఇస్తుందో ఈ ఇన్సులిన్ ఒక వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ప్యాంక్రియా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఈ సెల్స్ పైకి వెళ్ళి ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి ఈ సెల్స్ పైన కూర్చొని ఒక కీ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. రిమోట్కి కీ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళాలనుకో ఏం చేస్తాము, లాక్ వేస్తాము. మళ్ళీ లోపలికి రావాలంటే కంపల్సరీ లాక్ తీసే లోపలికి రావాలి. సో సేమ్ అండి, ఇది ఒక లాక్ అండ్ కీ మోడల్ అనమాట. ఈ ఇన్సులిన్ వెళ్ళి ఈ సెల్స్ పైన కూర్చొని ఒక కీ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ కీని సెల్ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసినప్పుడు ఈ గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో సెల్స్లోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఎనర్జీ వస్తుంది, రెగ్యులేషన్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది, ప్రాపర్ బ్లడ్ ఫ్లో ఉంటుంది. అప్పుడు ఇక్కడ బ్లడ్ వెజిల్లో కూడా గ్లూకోజ్ అనేది అక్యుములేట్ అవ్వదు. సో ప్రాపర్ అక్యుములేషన్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. కానీ డయాబెటిక్ ఉన్న పేషెంట్లో ఏం జరుగుతుంది? ఇదంతా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి జరిగే మెకానిజం ఇదంతా. కానీ ఒక షుగర్ పేషెంట్కి ఏమవుతుంది, ఎక్కడ అబ్స్ట్రాక్ట్ అవుతుంది, వాళ్ళకి ఎక్కడ బ్లడ్ ఫ్లో జరగట్లేదు. అసలు బ్లడ్లో షుగర్ ఎందుకు వాళ్ళకి స్ట్రక్ అవుతుంది అంటే ఈ ఇన్సులిన్ వెళ్ళి ఈ సెల్ పైన కూర్చున్నప్పుడు కీ ఓపెన్ అవుతుంది, కానీ వీళ్ళకు ఓపెన్ అవ్వట్లేదు, సెల్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు అంటే సెల్ రెసిస్టివిటీ అంటే వాళ్ళకి ఇది చాలా మటుకి ఎక్కువ షుగర్స్ తీసుకోవడం వల్ల, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇదంతా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే బాడీలో టాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. టాక్సిన్స్ అంటే ఏంటి, చెడు పదార్థాలు రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్సులిన్ ఫంక్షన్ అనేది డిస్టర్బ్ అయిపోయి ఈ సెల్స్ కాస్త ఓపెన్ అవ్వకుండా ఇక్కడికి వెళ్ళాల్సిన గ్లూకోజ్, బ్లడ్ వెజిల్స్ నుంచి వెళ్ళాల్సిన గ్లూకోజ్ అంతా బ్లడ్ వెజిల్లోనే, అంటే ఇది సపోజ్ ఇది బ్లడ్ వెజిల్ అనుకోండి, గ్లూకోజ్ అంతా ఈ బ్లడ్ వెజిల్లోనే ఇలా క్లాట్ అయిపోతుంది. చూసారా, ఇలా యాక్చువల్గా ఇదంతా క్లియర్ అయిపోయి మన సెల్స్లోకి వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళకు ఉండే టాక్సిసిటీ అంటే టాక్సిన్స్ ఎక్కువ అవ్వడం వల్ల,
అండ్ ఇట్ మే బి జెనెటికల్, కొంతమందికి జెనెటికల్గా వస్తుంది, అంటే ఫాదర్కి, మదర్కి, అమ్మమ్మలకి, తాతలు అలా ఉండడం వల్ల కూడా షుగర్ వస్తుంది. ఒకవేళ అది కాదు అని అనుకుంటే సో డ్రింకింగ్, స్మోకింగ్, ఇంకేమైనా చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి మాత్రం మ్యాండేటరీగా ఈ టాక్సిన్స్ అనేవి బాడీలో అక్యుములేషన్ అయిపోయి ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తాయి అన్నమాట. సో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకుండా చేసి ఇది వెళ్ళి సెల్ పైన కూర్చున్న లాక్ ఓపెన్ అవ్వదు. లాక్ ఓపెన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో ఆబ్వియస్గా ఆ గ్లూకోజ్ బ్లడ్లోనే ఉండిపోతుంది. ఆ బ్లడ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది జరగదు. బ్లడ్ ఫ్లో అనేది స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయినప్పుడు ఏమవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ఫెయిలియర్స్ కానీ, ఇంకా దానివల్ల చాలా కాంప్లికేషన్స్. ఎక్కడెక్కడ మన బ్లడ్ ఈ 24/7, మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, 24/7 బ్లడ్ ఫ్లో అనేది మన బాడీలో కంటిన్యూస్గా, అదొక మనం పడుకున్న, మనం తిన్న, లేచిన మార్నింగ్ నుంచి అది కంటిన్యూస్ ప్రాసెస్. అది అబ్స్ట్రాక్ట్ అవ్వద్దు. అది అబ్స్ట్రాక్ట్ అయిపోతుంది ఇక్కడ డయాబెటిక్ పేషెంట్కి. సో దీనివల్ల మనకి టెస్ట్ చేసినప్పుడు షుగర్, మనం వెళ్తాం కదా షుగర్ టెస్ట్ అని చెప్పేసి, అదే గ్లూకోజ్ టెస్ట్ ఆర్ షుగర్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడు మన బ్లడ్లో షుగర్ అనేది కంపల్సరీ హై లెవెల్లోనే వస్తుంది. సో ఇదండి మన బాడీలో జరిగే, మనం ఎక్కడెక్కడో వీళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఏమవుతుంది, అక్కడేమవుతుంది, ఇక్కడేమవుతుంది, వాని గురించి వీని గురించి కాదు, మన బాడీలో ఏమవుతుంది, మనకేమవుతుంది, అసలు మనకున్న రోగం ఎలా మనని తినేస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాని గురించి మాట్లాడితే ఇది చాలా చాలా మీకు యూస్ఫుల్ అవుతుంది. దీని మెకానిజం బాగా తెలుసుకోండి. ఇదంతా మన బాడీలో జరిగేదే. సింపుల్ లాంగ్వేజ్లో, ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్, అందుకే అండి హై లెవెల్లో టైప్ 2 డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ మనము ఎక్స్టర్నల్ నుంచి. సో ఇప్పుడు మీకు ఇక్కడ మెకానిజం బాగా అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఈ ఇన్సులిన్ ఇంపార్టెంట్ రోల్, గ్లూకోజ్ లెవెల్ అండ్ బ్లడ్లో ఎందుకు షుగర్ వస్తుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ పర్సన్ వెళ్ళి ఏం చేస్తాడంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాడు. టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆబ్వియస్గా ఈ బ్లడ్లో షుగర్ అంతా అక్యుములేషన్, అంటే గ్లూకోజ్ అంతా అక్యుములేషన్ అయిపోయింది. సో వీడికి ఆబ్వియస్గా టైప్ 2, టైప్ 4, టైప్ 3 వచ్చేసి ఉంటుంది. ఆల్రెడీ డిటెక్ట్ అయిపోతుంది. అమ్మో నాకు షుగర్ వచ్చింది అనుకుంటారు. సో షుగర్ అనేది అందరికీ ఉంటుంది, అందరి బాడీలో ఉంటుంది. బట్ దాన్ని మనం ప్రాపర్ మెకానిజం చేయడం వల్ల డిటెక్ట్ అవ్వదండి బ్లడ్లో. సో ఇంతే, షుగర్ అంటే ఇదేదో పెద్ద జబ్బులాగా, దీన్ని ఏం లేదు, అందరి బాడీలో ఉండేది. దీన్ని అంత పెద్దగా మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్, మీకు చాలామందికి డౌట్ రావచ్చు, అసలు ఎందుకు నాకే వస్తుంది, తనకు రాలేదు, తినకు రాలేదు, నాకే ఎందుకు వస్తుందని చాలామంది. నేను చెప్పాను కదా, ఒకటి జీన్స్ వల్ల రావచ్చు, ఇంకోటి మన హ్యాబిట్స్ అండి, మన సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకటి బాడీకి ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం ఒకటి, అండ్ ఇంకోటి ఏంటంటే మన లైఫ్ స్టైల్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చోవడము, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం. మనం మోస్ట్లీ మన సౌత్ ఇండియాలో ఏంటంటే రైస్ ఇస్ ద మెయిన్ పాయిజనస్ ఫుడ్ అండి. వైట్ రైస్ అనేది మెయిన్లీ అవాయిడ్ చేశారనుకో, డెఫినెట్గా వైట్ రైస్ తినకూడదు. అండ్ ఎక్కువ ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, స్మోకింగ్, ఇవి అవాయిడ్ చేయండి. ఇవి అవాయిడ్ చేసిన వాళ్ళకి రాదా అని అంటే క్వశ్చన్ మార్కే. రాదా అంటే అది కూడా వస్తుంది. మీరు ఏదైనా తినండి, చేయండి, లిమిట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాట్ షుడ్ బి ఇన్ ఏ లిమిటేషన్. అంటే ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. ఈ షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఫ్రూట్స్ ఇది తినద్దు, అది తినద్దు అంటారు. సీజనల్ ఫ్రూట్స్ వీళ్ళు కూడా తినొచ్చు, కానీ లిమిటేషన్. ఈ రోజు నువ్వు ఒక మ్యాంగో తిన్నావు అంటే ఆ డే అంతా నువ్వు వేరే ఫుడ్ తినద్దు, ఏ షుగర్ ఫుడ్ ఉన్నది తినద్దు. అలా మన బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకుంటే ఈ అక్యుములేషన్ జరగదు మనకి. మిగతా అంటే సో మీకు ఆబ్వియస్గా డౌట్ రావచ్చండి, షుగర్ పేషెంట్ ఇది తినద్దు, అది తినద్దు. చెప్పాను కదా, తినాలి, కానీ లిమిట్. సీజనల్ ఫ్రూట్స్ తినండి, లిమిట్. కానీ కొన్ని ఫుడ్స్ మాత్రం అవాయిడ్ చేయడమే బెటర్. వచ్చిన వాళ్ళు మాత్రం, రాని వాళ్ళు కూడా 30+ ఉన్న వాళ్ళు మాత్రం ప్రీ చెకప్ ఆఫ్ ద హెల్త్, ఎస్పెషల్లీ డయాబెటిక్ వెళ్ళాలి అని నా సజెషన్. ఎందుకంటే ఇప్పుడున్న మనం తినే ఫుడ్ వల్ల 30+ రాకముందుకి చాలామంది షుగర్తో, ఇది డయాబెటిక్తో ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ డయాబెటిక్ ఎఫెక్ట్ అయినప్పుడు బాడీలో ఇంత డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు ఈ అక్యుములేషన్ వల్ల బ్లడ్ ఫ్లో వల్ల, ఈ అక్యుములేషన్ వల్ల ఇంత మన బాడీలో ఇంత డిస్టర్బెన్స్ అండి.
ఒక్క గ్లూకోజ్ వల్ల అంటే మనం తినే మన డయాబెటిక్ అనేది కంప్లీట్గా మనం తినే ఫుడ్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది మాత్రం ఇది ఇంకా మనం ఏంటంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా, ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఇంటేక్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ ద డయాబెటిక్. సో మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే టాక్సిన్స్ ఏవైతే బాడీలో ఉంటాయో, సో వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మార్నింగ్ లేవగానే ఫుడ్ అదంతా పక్కన పెట్టండి, వాటర్ తీసుకోండి. ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోయినప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగుంటుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగున్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటుంది, బ్లడ్ ఫ్లో ప్రాపర్గా ఉంటుంది, మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్కి ఎనర్జీ వస్తుంది, ప్రాపర్గా మనం కూడా పని చేసుకోగలుగుతాము. సో అంతేనండి. ఈ షుగర్ అంటే ఎక్కువ ఫైబర్ ఫుడ్ అంటే చిక్కుడుగాయ, ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి కదా, పీచు గ్రెయిన్స్, నట్స్, వాల్నట్స్, ఫిష్ అలాంటివి డయాబెటిక్ పేషెంట్ ప్రిఫర్ చేస్తే కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఐ థింక్ మీకు ఇది చాలా చాలా యూస్ఫుల్ అయ్యే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకో మంచి కాన్సెప్ట్తో, మంచి హెల్త్ ఇష్యూతో ఎందుకు అంటే మీకు డౌట్ రావచ్చు తిను ఎందుకు చెప్తుంది అని, బట్ ఇది మేము అందరం ఫేస్ అవుతున్నాము. ఒక కామన్ మ్యాన్, ఒక లే మ్యాన్కి కూడా ఈ మెకానిజం అంతా తెలియాలని చెప్పి నేను దీని మీద రీసెర్చ్ చేసి చదివి అన్నీ చూసి చేసి అన్నీ చదివే చెప్పాను. సో ఐ థింక్ ఇదంతా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఇంకో మంచి టాపిక్తో మేము ముందుకు వస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.